హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. టీజీ ఎప్సెట్ సంబంధించి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఓపెన్ కేటగిరీ చూడండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే ఎటువంటి క్యాస్ట్ మనం అప్లై చేయకుండా నార్మల్గా మీరు వెళ్తే మీకు ఎంత ర్యాంక్ రావాలి, టాప్ 20 కాలేజెస్. అలాంటి టాప్ 20 కాలేజెస్ ఏవే ఉన్నాయి. అదే కాకుండా నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతే చెప్తున్నాను. అలానే సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్లో కూడా మీరు వెళ్తే ర్యాంక్ ఎటువంటి వేరియేషన్ ఉంటుందో నేను చెప్తూ, అండ్ దీనికి సంబంధించి క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీ క్యాస్ట్ వైజ్గా మీకు ఏ బ్రాంచ్ కావాలో, మీ ర్యాంక్ వైజ్, క్యాస్ట్ వైజ్, బ్రాంచ్ వైజ్ మీకు పీడిఎఫ్ రూపంలో మీకు ఒక లిస్ట్ కావాలి అంటే, కాలేజ్ లిస్ట్ కావాలి అన్నా, లేకపోతే మీకు టెక్నికల్గా అంటే సర్టిఫికేట్స్ వైజ్గా కానీ, కౌన్సిలింగ్ వైజ్గా కానీ గైడెన్స్ కావాలన్నా ప్రతిదీ మేము గైడ్ చేస్తాం స్టూడెంట్స్. దానికి సంబంధించిన మెంటర్షిప్ డీటెయిల్స్ అనేవి కింద ఇచ్చాం స్టూడెంట్స్. సో మేము గత 6 years నుంచి మేము గైడ్ చేస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్కి తక్కువ ర్యాంక్ వచ్చిన మంచి కాలేజ్ సీట్ ఇప్పించాం స్టూడెంట్స్. మా నుంచి మీరు మెంటర్షిప్ తీసుకుంటే 100% మంచి కాలేజ్లో మంచి సీట్ సాధించవచ్చు స్టూడెంట్స్. సో గైడెన్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అండ్ స్టూడెంట్స్ చూడండి. ఫస్ట్ JNTH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం మాట్లాడుతున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ కేటగిరీ సిఎస్సి సీట్ కోసం మాట్లాడితే 2500 ర్యాంక్ రావాలి. ఇంకా క్యాస్ట్ మారితే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. అయితే నెక్స్ట్ OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం మాట్లాడుతాం. ఫస్ట్ ఫేజ్లోనే మీకు సిఎస్సి సీట్ రావాలంటే కనీసం 3000 ర్యాంక్ అయితే ఉండాలి. సిఎస్సి కాకుండా CSM, ECE, IT అలాంటివి చూసుకుంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. ఫస్ట్ JNTలో అయినా సరే అంతే, OUలో అయినా సరే మీకు అంతే స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ కాలేజ్ మాట్లాడతాం స్టూడెంట్స్. ఈ థర్డ్ కాలేజ్ CVIT అంటాము. సో దీంట్లో మనకి ర్యాంక్ రావాలి, సీట్ రావాలంటే 3500 ర్యాంక్ రావాలి. ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలి, సిఎస్సి సీట్ రావాలంటే 3500 రావాలి, రైట్. ఇంకా CSM, CSD ఇలాంటి IT వెళ్తే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఇంకా క్యాస్ట్ ఎక్కువ ఉంటే కూడా మీకు ఈజీగా సీట్ వస్తుంది. SC అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా వస్తుంది స్టూడెంట్స్, SC ST వాళ్ళకి. CSM తీసుకోండి, కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా మీకు ఈజీగా సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్ కాలేజ్. దీంట్లో 3500 ర్యాంక్ ఉంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వస్తుంది. మీకు ఇవి ఫిక్స్ కాదు, కొంచెం ఒక 200-300 ఎక్కువ వేసుకోండి, 200-300 తక్కువ కూడా వేసుకోవాలి. CSM, IT అలా ఉండి క్యాస్ట్ మారితే ఇంకా ఎక్కువ ర్యాంక్ అయినా సీట్ వస్తుంది. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో 4000 ర్యాంక్ ఉంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది. ఇంకా క్యాస్ట్ మారితే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఇంకా బ్రాంచ్ మారిస్తే CSM అలా మారిస్తే కూడా మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో ఇంకా ఎక్కువ ర్యాంక్ అంటే క్యాస్ట్ వచ్చేసి మనకి కనీసం ఒక 1000 వేరియేషన్ ఉంటుంది స్టూడెంట్స్. సపోజ్ SC ST అనుకోండి, ఒక 2-3 ర్యాంక్ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇంకా 4000కి ఒక 2000-3000 వేసుకున్నా సరే మీకు సీట్ వస్తుంది. నెక్స్ట్ JNTH సంబంధించి, సో ఇక్కడ చూసుకుంటే ఇది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. అది సెల్ఫ్ ఫైనాన్స్, మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, సెల్ఫ్ ఫైనాన్స్ అలా అయితే చేరండి. సో ర్యాంక్ వచ్చేసి 6500 ఉండాలి ఫస్ట్ ఫేజ్కి అయితే మాట్లాడుతున్నాం. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కి అయితే ఇంకెక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. సో బాగుంటుంది కాలేజ్, యూనివర్సిటీ ఇది బాగుంటుంది. ఎక్కడైనా గమనించండి, క్యాస్ట్ పెరిగే కొలది అంటే క్యాస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న మీకు ఈజీగా సీట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోఖరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ కోసం మాట్లాడితే 6800 ర్యాంక్ ఉంటే ఫస్ట్ ఫేజ్లో మీకు CSC వస్తుంది. సో ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉందనుకుందాం, 7000 ఉందనుకుందాం, CSM వస్తుంది. ఒకవేళ మీరు SC ST అనుకోండి, 8000, 9000, 10000 సరే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు అనుకున్న కాలేజ్ సీట్ రావట్లేదంటే బ్రాంచ్ షిఫ్ట్ అవ్వండి. CSC కాకుండా CSM తీసుకుంటే ఇంకా బాగుంటుంది, CSM కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో మీకు కాలేజ్ మంచిది కావాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో CSC, CSM ఇవన్నీ చాలా బాగుంటాయి, నథింగ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ నారాయణమ్మ కాలేజ్. ఇది ఉమెన్స్కి, ఎవరైతే మెన్స్ ఉన్నారో వీళ్ళకి అవసరం లేదు, ఉమెన్స్ కోసం. సో నెక్స్ట్ ఇది మంచి కాలేజ్. ఇది 7000 మినిమం ర్యాంక్ ఉండాలి మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ రావాలంటే. ఓకే, సో ఇంకా క్యాస్ట్ ఉంటే అటు ఇటు మీకు మారి మంచిగా సీట్ వస్తుంది స్టూడెంట్స్. అంటే 8000, 9000 కూడా మీకు సీట్ వస్తుంది. బ్రాంచ్ మార్చుకున్న ఈజీగా సీట్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో CSM కావాలంటే 8000 పెట్టుకోండి. ఓకే, సో CSM బెస్ట్, నథింగ్ టు వరీ. నెక్స్ట్ కేశవ మెమోరియల్, ఇది KMIT అంటాము. 7200 ర్యాంక్ ఉండాలి ఫస్ట్ ఫేజ్ సీట్ రావాలంటే. ఫైనల్ ఫేజ్ దాకా మీరు ఉంటే
సో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. ఇంకా సిఎస్ఎం కోసం వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా క్యాస్ట్ మారే కొలది అంటే బీసీ అనుకోండి కొంచెం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగా ఈడబ్ల్యూఎస్ ఉంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో కాలేజ్ మంచిదే. సో ఐటీ వెళ్తే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది సివిఆర్హెచ్, ఇది మైండ్లో పెట్టుకోండి. సో మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ రావాలంటే 8,000 ర్యాంక్ అయితే రావాలి స్టూడెంట్స్. సో 8,000 ఫస్ట్ ఫేజ్ సీట్, అది కూడా ఓపెన్ కేటగిరీ కోసం మాట్లాడుతున్నాము. ఇంకా ఎస్సీ ఎస్టీ అయితే ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న ఈజీగా వస్తుంది. సో సిఎస్ఎం ఐటీ ఈసీ తీసుకోండి, ఇంకా బెటర్గా మీరు ఈజీగా సీట్ సాధించవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో ఎవరికైతే సీట్ రావట్లేదో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఈ 3 ఫేసెస్లో వెయిట్ చేయండి. అనుకున్న కాలేజ్ కోసం మీరు వెయిట్ చేస్తే తప్పేమీ లేదు. నెక్స్ట్ బీవీఆర్ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీంట్లో 10,000 ర్యాంక్ ఉంటే మీకు సో ఫస్ట్ ఫేస్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. సో ఇవన్నీ స్టాండ్ కాదు, కొంచెం అటు ఇటు ఉంటాయి స్టూడెంట్స్. ఎవ్రీ ఇయర్ అన్నీ మారుతాయి, ఇలానే ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు స్టూడెంట్స్. ఎందుకంటే సో డిమాండ్ బట్టి కాలేజెస్ ర్యాంక్స్ అనేవి ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్. మీరు ఏం చేశారంటే 500 ఎక్కువ లేదా 500 తక్కువ చేసుకోండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎవ్రీ ఇయర్ కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఎంజీఐటీ, దీంట్లో మీకు సీట్ రావాలంటే 10,500 ర్యాంక్ వస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఇంకా మీరు సెకండ్ థర్డ్ వరకు వెయిట్ చేస్తే కూడా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా వస్తుంది, లేదా ఇంకా బ్రాంచ్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఇది జస్ట్ జనరల్గా ఇస్తుంది మాత్రమే. సో ఇప్పుడు దాకా ఇచ్చిన అన్ని కాలేజెస్ ది బెస్ట్ కాలేజెస్ ఇస్తున్నాము. ఈ యొక్క వీడియో వచ్చేసి అన్ని ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. ది నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ మీకు వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీంట్లో సో 10,800 మీకు ర్యాంక్ వస్తే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ సిఎస్ఎం, ఈసీఈ, ఐటీ, నెక్స్ట్ ట్రిపుల్ ఈ, సివిల్ వెళ్తే మీకు ఇంకా ర్యాంక్స్ బట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ ఈజీగా వస్తుంది. క్యాస్ట్ బట్టి కూడా మీకు మారుతూ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇంచుమించు ఒక 500 లేదా 1000 మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీ క్యాస్ట్ బట్టి మీరు ఈజీగా సీట్ సాధించవచ్చు స్టూడెంట్స్. ఓకే, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్, దీంట్లో మీకు 11,000 మీకు ర్యాంక్ వస్తే ఫస్ట్ ఫేజ్ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సిఎస్ఐకి. ఓకే, సిఎస్ఎంకి కావాలంటే ఒక 12,000 దాకా ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్ సిఎస్ఎంకి. అదే ఎస్సీ ఎస్టీ ఉంటే ఇంకొక 1000 అంటే 13,000, 14,000, 15,000 వరకు కూడా మీరు ఈజీగా సీట్ సాధించవచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎంవిఎస్ఆర్, సో దీంట్లో మీకు సీట్ రావాలంటే 11,500 మీకు వస్తే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే మీరు సిఎస్ఎం కానీ అయితే ఈసీ కానీ లేకపోతే ఐటీ ఇలాంటివి తీసుకుంటే ఇంకొక 12 లేకపోతే 13,000, 14,000 దాకా ఛాన్స్ ఉంటుంది. ఇంకా క్యాస్ట్ వేరియేషన్ ఉంటే కూడా ఇంకొక 1,000 ఈజీగా వేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది జటియాల్లో ఉంటుంది. సో అటానమస్, ఇది యూనివర్సిటీ, జేఎన్టీకి సంబంధించిన ఇంకొక యూనివర్సిటీ ఇది. దీంట్లో 12,000 ర్యాంక్ వస్తే మీకు ఈజీగా ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది. యూనివర్సిటీస్ మనం మిస్ చేసుకోవద్దు స్టూడెంట్స్, కొంచెం దూరంగా ఉన్నా వెళ్ళొచ్చు. కాలేజ్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది స్టూడెంట్స్ వీటిలోని. సో ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తే ఓకే, ఫీజు రీఇంబర్స్మెంట్ రాకపోయినా ఈజీగా కట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ, సో ఇది యూనివర్సిటీ బాగుంటుంది మిగతా కాలేజెస్లోనే ఇది కూడా. సో దీంట్లో మనకి 14,000 ర్యాంక్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇంకా డిమాండ్ ఉందనుకోండి 13,000 మీకు ర్యాంక్ రావాలి అట్లీస్ట్ అయినా సరే, మైండ్లో పెట్టుకోండి. అండ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వెయిట్ చేస్తే కూడా మీకు సీట్ రావాలంటే ఈజీగా వస్తుంది, నథింగ్ టు వరీ. ఇంకా ఆబ్వియస్లీగా మనం సిఎస్ఎం కానీ ఈసీ కానీ ఐటీ కానీ మనం షిఫ్ట్ అవుతే ఇంకా బెటర్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, ఇది సో సేమ్ ఇంకొక యూనివర్సిటీ ఇది. దీంట్లో 14,500 ర్యాంక్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ వస్తుంది స్టూడెంట్స్. డిమాండ్ ఉందనుకోండి సో 12,000, 13,000 ర్యాంకే మనకి పడిపోతుంది, గమనించండి. డిమాండ్ లేదనుకోండి 15,000 వచ్చినా మీకు సీట్ ఈజీగా వస్తుంది. సిఎస్ఎంస్, ఐటీ, మళ్ళీ అగైన్ మీకు క్యాస్ట్ ఉంటే కూడా మీకు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్. నెక్స్ట్ మనకి ఎన్జీఐటీ, దీంట్లో మనకి అట్లీస్ట్ 15,500 ర్యాంక్ వస్తే ఫస్ట్ ఫేజ్లో మనకి సిఎస్సి ఛాన్స్ ఉంది. ఇంకా డిమాండ్ ఉందనుకోండి 13,000 ర్యాంకే క్లోజ్ అయిపోతుంది. డిమాండ్ లేదనుకోండి 16,000 వరకు ఉంటుంది. డిమాండ్ అంటే ఏమీ లేదు, ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేస్తే ఎక్కువ డిమాండ్, తక్కువ మంది అప్లై చేస్తే తక్కువ డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ వేరే బ్రాంచెస్కి వెళ్ళండి, ఈజీగా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. క్యాస్ట్ ఉంటే కూడా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. లాస్ట్ సిఎంఆర్కే,
సో సిఎంఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీంట్లో 16,000 ర్యాంక్ ఉంటే ఫస్ట్ ఫేజ్ మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్. సో దీని తర్వాత కంటిన్యూయేషన్ సంబంధించిన కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. అండ్ ఈ కాలేజ్లో మీకు ఒకవేళ సిఎస్ఎం కానీ లేకపోతే ఐటీ కానీ ఈసీ కానీ కావాలంటే మాత్రంకి అట్లీస్ట్ 18,000 ర్యాంక్ వచ్చినా ఈజీగా వస్తుంది. అండ్ మీకు ఇంకా క్యాస్ట్ ఇంకా ఉంటే కూడా ఈజీగా మీరు సాధించుకోవచ్చు. ఒక డిమాండ్ ఉందంటే మాత్రంకి 14,000కే కట్ ఆఫ్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఒక 500,000 అటు ఇటు అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ డిమాండ్ బట్టి. సో వీడు నచ్చితే స్టూడెంట్స్, వీడు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.